నీకు మహిమ కలుగునుగాక. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ సదవకాశాన్ని కలిగించిన దేవదేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుడులారా, మరో వీడియో ద్వారా మీ మధ్యకు రావడం గల కారణం మరి దినాన దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా శ్రద్ధగా నేర్చుకోవాలని. ఈరోజు మా యొక్క వాక్య భాగం యొక్క మూల పాఠము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనములో ఉన్న మాటను బట్టి వాక్యాన్ని మనం నేర్చుకుందాం. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటా నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి అనే మాట వ్రాయబడి ఉంది. ఆయన దొరుకు కాలమందు ఆయనను వెదకుడి అని. వెదకుడి అనే మాట కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో కనబడుతుంది. వెదకుడి మీకు దొరుకును అని. ఇంతకీ ఆయన దగ్గర ఏం దొరుకుతుంది, యెహోవా యొద్ద మనకు ఏమి దొరుకుతుంది అనే దాన్ని ఒక 5 మాటల్లో మీకు చెప్పి ముగించడానికి ఇష్టపడతాను. మొట్టమొదటిగా ఆయన దగ్గర ఏం దొరుకుతుంది అనగా యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది, యెహోవా యొద్ద రక్షణ దొరుకును అని. నిజానికి ఆయన పేరునే రక్షణ, రక్షకుడు అనే మాట వ్రాయబడి ఉంది. కనుక ఆయన రక్షణ అనేది దేవుడు మనకిస్తున్నాడు. అందుకని ఇబ్రీ పత్రికలో వ్రాయబడింది, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేయకూడదు అని. ఇదేనా చాలామంది రక్షణ నిర్లక్ష్యం చేసేవారు లేకపోలేదు. కనుక మనం రక్షణ అనేది నిర్లక్ష్యము చేయకూడదు. కనుక మనము రక్షింపబడాలని మరి నోవాహు ఆ కాలములో కూడా ఒక వాడను సిద్ధం చేశాడు. కానీ ఆ వాడలో రక్షణ పొందిన వారు కేవలము 8 మంది మాత్రమే కనబడుతున్నారు. ప్రియమైన దేవుని గమనించండి, ఎంత ప్రకటన చేసినప్పుడు కూడా అక్కడ 8 మంది మాత్రమే రక్షణ పొందినట్టుగా మనం కనబడుతుంది. అంటే వారు ఏం చేశారంటే నిర్లక్ష్యం చేశారు. కానీ మరి జక్కయ్య యెహోవా రక్షణ కొరకు ఎదురు చూసేవారు అనే మాటలు బట్టి ఆయన వెదుకుడి, ఆయనకు దొరుకుతాడు అన్నట్టుగానే ఆయన యేసు ఎవరో చూడాలని ఒక మేడు చెట్టు ఎక్కడం అనేది జరిగింది. ఆయన చాలా కష్టపడి ఎక్కాడు, అంతేకాదు ఆసక్తితో ఎక్కాడు, అంతేకాదు ఎంతో ఎదురు చూశాడు. అందుకనే ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్యతో అంటాడు, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చును అని. చూసారవా, ఆయన్ని శ్రద్ధగా వెతికాడు కాబట్టే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. మనము ఆయన దొరుకు కాలముందు మనం వెతికితే మన ఇంటి కూడా రక్షణ వచ్చునుగాక. రెండో మాట ఏంటంటే ఆయన యొద్ద క్షమాపణ దొరుకును. మొదటలో ఏం చెప్పుకున్నామో యెహోవా యొద్ద రక్షణ దొరుకును. రెండో మాట ఏంటంటే ఆయన యొద్ద ఏమి దొరుకుతుందంటే క్షమాపణ. ఇదేనా క్షమాగుణం గురించి చెప్పుకోవాలంటే క్రీస్తు ప్రభువారి తర్వాతే. ఈ ప్రపంచంలో చాలామంది దైవములు అనబడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు, కానీ ఎవరి దగ్గర కూడా క్షమాగుణము కనబడలేదు. ప్రతి వారు కూడా మరి క్షమించలేదు. ఎన్నో రకాలుగా హత్యలు, మరెన్నో రకాల ఘోరమైన పాపములు చేశారు తప్ప వారి దగ్గర క్షమాగుణం లేదు. క్షమాగుణము నేర్చుకోవాలంటే క్రీస్తు తర్వాతే. ఎందుకంటే ఆయన ఒక పర్యములో ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అనగా మంచముతో ఒక వ్యక్తి అనగా వ్యాధి కలిగిన వ్యక్తి, ఇంకా అతను లేవలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని కొందరు నలుగురు మోసుకుని వచ్చారు. ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థలము దగ్గరికి పెంకిలు తీసి ఆ పెంకిల్లోంచి కూడా కిందకి దించారు. అప్పుడు ప్రభువారు అంతటి పనిచేసే వారిని తో ఏమనలేదు, కానీ మొట్టమొదటిగా ఆ వ్యక్తితో, ఆ రోగము కలిగిన వ్యక్తితో అన్నాడు, ఇదిగో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని. చూసారా, పాపములు క్షమించే అధికారము భూమి మీద ఒక క్రీస్తుకు తప్ప మరి ఎవరికి లేదని మనం తెలుసుకోవాలి. కనుక క్షమాగుణము ఎవరికి దగ్గర ఉందంటే క్రీస్తు ప్రభువారి దగ్గరే. మొట్టమొదటిగా ఏం నేర్చుకున్నాము, ఆయన దగ్గర ఏం దొరుకుతుందంటే రక్షణ. రెండోది ఆయన దగ్గర ఏం దొరుకుతుందంటే క్షమాగుణం. మూడోది
ఆయన దగ్గర ఏమి దొరుకుతుంది అనంటే కీర్తన 37వ వచనములో మనకి ఈ విధంగా చెప్పబడుతుంది. ఏమనంటే ఆయన యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద కృప దొరుకును. కృప గురించి వర్ణించాలంటే బైబిల్ ఏకొంచెం తెలియజేస్తుంది. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనదట. చూసారా? అందుకని ఒక భక్తుడు అంటాడు, ప్రభువా నాకేమి లేకపోయినా పర్లేదు, నాకు ఈ లోకంలో భోగయ్యాలు కానీ ఏమి లేకపోయినా పర్లేదు, కానీ నాకు నీ కృప ఉంటే చాలు అన్నాడు. ఆయన కూడా అన్నాడు భక్తుడితో, నా కృప నీకుంటే చాలయ్యా అన్నాడు. నిజమే, ఆయన కృప మరి నిజముగా మీకు నాకు కూడా తోడుగు నడిపించునుగాక. మొట్టమొదటిగా దేవుని దగ్గర ఏం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. రెండోది ఆయన దగ్గర క్షమాగుణము దొరుకుతుంది. మూడోది ఆయన దగ్గర కృప దొరుకుతుంది. నాలుగోది ఏంటి? ఆయన యొద్ద విమోచన దొరుకును. విమోచన. భక్తుడు అంటాడు, నా విమోచకుడు సజీవుడనియు అంటాడు. నిజంగా ఆయన విమోచకుడు. వారి విమోచన అన్నిటిని కూడా అంటే ఎలా విమోచిస్తాడు? ఆయన రక్తం వల్ల మన పాపములను చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక ఆయన యొద్ద ఏం దొరుకునంటే విమోచన దొరుకును. ఆఖరిగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనములో ఆయన యొద్ద జీతము దొరుకును. వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి జీతము ఆయన దగ్గర దొరుకును. కనుక జీతం ఇచ్చేవాడు ఆయనే. మనం ఈ భూమి మీద నివసించే విధానాన్ని బట్టి, మీ భూమి మీద చేసే భక్తిని బట్టి, ఈ భూమి మీద ఉండే ఆ నీతి మత్వాన్ని బట్టి ఆయన మనకు జీతం ఇస్తాడు. నీవు ఏదైతే ఆయన అంటాడు, ఏదైతే మనము కొలుస్తామో ఆ కొలతే ఆయన కూడా అక్కడ కొలుస్తాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే మనం చేసే ఆ క్రియలను బట్టి, పాపమును బట్టి లేదా మంచితనం బట్టి జీతము ఆయన దగ్గర మాత్రమే దొరుకును. చూసారా? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఆయన్ని వెతికితే ఆయన దగ్గర దొరికేది మొదట క్షమాపణ, 2 రక్షణ, 3 విమోచన, 4 జీతం, 5 కృప. అటు కృప దేవుడు మీకు నాకు కూడా అనుగ్రహించునుగాక. ఆయన దొరుకు కాలమందు ఇప్పుడే సమయం ఉండగానే సద్వినియోగం చేసుకో. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో. ఆయన దగ్గర మనకు దొరుకుతున్న ఇవన్నీ కూడా మనం పొందుకుందాం. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ